హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు మన ఛానల్లో గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలా మన ఇంట్లో కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ పులిహోరని ఈ విధంగా ట్రై చేయండి. మనకి లేట్ చేయకుండా ఈ చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 3 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 6 పచ్చిమిర్చి మధ్యకు చీల్చుకుని వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి దానిలోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయండి. అండ్ దానిలోనే చిన్న బెల్లం ముక్క వేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి బాగా కలుపుకొని చింతపండు రసాన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అవి ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దింపేసుకోవాలి. ఇక్కడ మేము 1.5 గ్లాస్ రైస్ని కుక్ చేసుకుని తీసుకున్నాం. రైస్ అనేది పొడిగా ఉండాలి. రైస్ మొత్తం ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసి ఈ రైస్ మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పులిహోరని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 5 ఎండుమిర్చి వేసి కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకుని వేయండి. ఇలా వేసి పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై చేయండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక 4 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోండి. దీనిలోనే ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగులు వేసి కొద్దిసేపు వేయించుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ పోపు అంతా పులిహోరలో వేసేయండి. వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్లు ఆవు పిండి వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు, సో స్కిప్ చేస్తున్నా. అండ్ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోండి. ఇంతేనండి, పులుపులుగా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ పులిహోర పక్కా టెంపుల్ స్టైల్లో పులిహోరలోనే చాలా టేస్టీ అండ్ స్పైసీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్టీ వన్స్ ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye.